మీ ఇంట్లో రబ్బర్ ప్లాంట్ ఉందా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఫైకస్ ఎలాస్టికా గురించి చెప్పబోతున్నాను. హలో, నా పేరు కార్తికేయన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గార్డనర్. ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన నా సపోర్ట్ కి, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, చూసిన వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ ప్లాంట్ ని చూస్తే దీని పేరు ఫైకస్ ఎలాస్టికా, అంటే రబ్బర్ ప్లాంట్ అన్నమాట. మనకి మార్కెట్స్ లో 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి. ఒకటి ఇలా చూస్తున్నారు కదా, ఇలాంటి ప్లాంట్ ఒకటి. తర్వాత వేరిగేటెడ్ వన్. వేరిగేటెడ్ అంటే మనకి మానిస్టరా ప్లాంట్ ఎలా ఉంటుందో ఆ మానిస్టరా లీఫ్ డిజైన్ అనేది ఆకు మీద ఉంటుంది, పింక్ బార్డర్ తో ఉంటుంది. ఆ వెరైటీ కానీ ఇది మీరు యూజువల్ గా పెద్ద చెట్లలా చూసుంటారు, కానీ దీన్ని చిన్న కంటైనర్స్ లో కూడా గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో సన్లైట్, వాటర్, సాయిల్, కంటైనర్, వీటి గ్రోత్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వీటికి సన్లైట్ అనేది అన్ని ప్లాంట్స్ కి సన్లైట్ కావాలి, కానీ ఈ ప్లాంట్ కి ఏంటంటే బ్రైట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మానిస్టరా ఒకటి, తర్వాత పోతస్ ఉంటుంది కదా, మనీ ప్లాంట్, వీటి కాంపోజిషన్ సన్లైట్ అనేది వీటికి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇవి ఇండోర్స్ అని చెప్పలేం అండ్ అవుట్డోర్స్ అని చెప్పలేం. బట్ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ 4 to 5 hours అనేవి బ్రైట్ లైట్ అనేది వీటికి కావాలి. ఇంకా బ్రైట్ అయితే నూన్ టైమ్స్ లో వచ్చే సన్లైట్ అనేవి ఈ ఆకుల్ని బర్న్ చేసేస్తాయి, అంటే క్రాక్స్ గానీ, రెడ్ లైన్స్ గానీ అలాంటివి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి వాటర్. అందరూ చెప్పేది ఏంటంటే వన్స్ ఇన్ ఏ వీక్ అంటారు, కానీ 4 days కి ఒకసారి పోయాలి. దీని ఆరిజిన్ అంటే ట్రాపికల్ క్లైమేట్స్ లో ఉంటాయి, అంటే ఆఫ్రికా, ఇండియా ఈ పార్ట్స్ లో ఉంటాయి. దీని ఆరిజిన్ ఏంటంటే జావా, మలేషియా అండ్ ఇండియా. మనకి మిడ్ చైనా నుంచి ఆస్ట్రేలియా రూట్ ప్లాన్ లో ఈ స్పీషీస్ అనేది గ్రో అవడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ వెదర్ కండిషన్స్ ఇండియాకి కరెక్ట్ గా ఉంటాయి. వీటికి హ్యూమిడిటీ ఎక్కువ ఉండే ప్లాంట్స్ కాబట్టి హ్యూమిడ్ ఎక్కువ ఉండే రూమ్స్ గానీ, బాల్కనీస్ గానీ ఇవి సూట్ అవుతాయి. తర్వాత వీటి గ్రోత్, ఇవి కొంతమంది కొన్నా కూడా గ్రో అవ్వవు, అలా ఆగిపోతాయి. 1 month కి 1 leaf వస్తుంది. అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎలా క్యూర్ చేయొచ్చు అంటే, మోస్ట్ ప్లాంట్స్ గ్రో అవ్వట్లేదంటే ఖచ్చితంగా సాయిల్ డెఫిషియన్సీ, న్యూట్రిషన్స్ అనేవి ఖచ్చితంగా వీటికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? సాయిల్, మీ లోకల్ సాయిల్ లేకపోతే, గార్డెన్ సాయిల్ లేకపోతే కోకోపీట్ అండ్ కాంపోస్ట్ 2 are వెరీ గుడ్. ఆ 2 ఇచ్చినా పర్ఫెక్ట్ గా గ్రో అవుతాయి. ఇంకో సొల్యూషన్ ఏంటంటే వీటికి ప్రూనింగ్. వీటిని కట్ చేయడం ద్వారా వాటి గ్రోత్ అనేది స్పీడ్ అవుతుంది. ఈ ప్లాంట్ కి ప్రూనింగ్ అనేది ఎప్పుడు చేయాలంటే మార్చ్, ఏప్రిల్, మే అనేది స్ప్రింగ్, అంటే జూన్, జూలై, ఆగస్ట్ అనేది సమ్మర్. మే అండ్ జూన్ మంత్స్ లో కరెక్ట్ గా వీటికి సరిపోతాయి అనమాట. ఈ టైమ్స్, ఈ మంత్స్ గురించి ఒక వీడియో చేయొచ్చు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మే అండ్ జూన్ అనే మంత్స్ అనేవి దీనికి ప్రూనింగ్ అనేది బెస్ట్. ఎందుకంటే ఇవి సమ్మర్ లో బాగా గ్రో అవుతాయి. ఇప్పుడు సమ్మర్ లో కట్ చేశారనుకోండి, దాని గ్రోత్ అనేది ఆగిపోవాలి. కొన్ని ప్లాంట్స్ కి మనం టిప్స్ కట్ చేస్తే అసలు గ్రో అవ్వవు, టోటల్ గా చనిపోతాయి. క్యానా లిల్లీస్ గానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అలాంటివే ఇలా ఇది కూడా. ఎందుకంటే స్లోగా గ్రో అవుతాయి. ఒకవేళ టిప్ కట్ చేస్తే డై అయిపోవాలి. కాబట్టి ఈ 2 months లోనే ప్రూనింగ్ చేసుకోవాలి. మీకు ఈ ప్లాంట్ గ్రో అవ్వట్లేదంటే ఈ 2 points అనేవి యాడ్ చేయండి, ఖచ్చితంగా గ్రో అవుతాయి. అండ్ రీపాటింగ్ వచ్చేసరికి మెయిన్ రీపాటింగ్ ఏంటంటే వీటికి రూట్స్ అనేవి చాలా బౌండ్ అవ్వాలి, రాట్ అవ్వకూడదు, బౌండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్లాంట్ చూసారా, ఇక్కడ ఓపెన్ చేశాను. వీటికి సాయిల్ అనేది విజిబుల్ గా ఉంది, రూట్స్ అనేవి విజిబుల్ గా లేవు, అంటే రూట్స్ అనేవి ఇంకా లోపల ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా నాకు 6 months వరకు వర్క్ అవ్వగలదు ఇదే పాట్ లో. ఇది ఇంకా ఫుల్ గా రూట్ అయిపోయి మనకి సాయిల్ అనేది తక్కువగా కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే 4 inch పాట్ నుంచి 6 inch పాట్ కి కొంచెం మార్చండి. ఒకేసారి పెద్దదైతే ఇది ఫంగల్ డిసీజెస్ గానీ, మాయిశ్చర్ ఎక్కువ అవ్వడం గానీ ఇలాంటివి డ్యామేజెస్ వల్ల ఖచ్చితంగా చనిపోతాయి. ఈ ప్లాంట్ ప్రూనింగ్ అనేది మనం ఐకార్డ్ లో ఒక వీడియో పెడతాను, బ్రింజాల్ ప్రూనింగ్ అని, డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే ఆ ప్లాంట్ లో మనం ఫుల్ పెద్ద ప్రూన్ అన్నట్టు ఒక లార్జ్ స్టెమ్ ని కట్ చేసాం. ఇలాంటి గ్రోయింగ్ ప్లాంట్స్ అంటే క్రోటాన్ టైప్ ప్లాంట్స్ కి అలా కట్ చేయకూడదు. వీటిని జస్ట్ టిప్ ఒక్కటే మాత్రమే కట్ చేయండి. చూసారా, ఇలా మాత్రమే కట్ చేయండి. ఎందుకంటే ఇవి ఇంకా స్లో అయిపోగలవు. మిల్క్ కదా, మిల్క్ కారుతుంది. ఎందుకంటే ఇది ఒక రబ్బర్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ రావి చెట్టు ఉంది, జువ్వి చెట్టు ఉంది, ఇలాంటి ప్లాంట్స్ కి కారుతాయి.
ఏంటంటే ఇవి రబ్బర్ తయారు చేయొచ్చు. ఇదేంటంటే లాక్టిక్ అనేది డ్యామేజ్ అయిన పార్ట్ ని కవర్ చేస్తుంది, అంటే అట్ట కట్టినట్టు ఫామ్ అవుతుంది అనమాట. ఈ లీవ్ సర్ఫేస్ అనేది పెద్దగా అండ్ ప్లాస్టిక్ లా ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడు వాటర్ చేసుకోవాలి. పైన వాటర్ చేసుకొని ఒక రఫ్ క్లాత్, మరీ స్మూత్ క్లాత్ కాదు, రఫ్ క్లాత్ తీసుకొని జస్ట్ రబ్ చేస్తూ ఉండండి. 2 days ఒకసారి జస్ట్ రబ్ చేస్తూ ఉంటే అది ఇంకా బ్రైట్ గా గ్రో అవుతుంది అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఫర్నిచర్స్ ఉంటాయి కదా, వుడెన్ కానీ పాలిష్ పడడం కానీ పెయింటింగ్స్ వేస్తాం కదా ఇంట్లో, అలాంటి కండిషన్స్ లో ఇవేం చేస్తాయంటే అక్కడ ఉన్న టాక్సిక్స్ కానీ వేస్ట్ పొల్యూటెడ్ గ్యాసెస్ కానీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఇదొక్కటే కాదు, చాలా ఉండుంటాయి. ఫ్యూచర్ వీడియోస్ లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి డ్యామేజెస్ ఎయిర్ ని ఇవి అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. చూసారు కదా ఈ రబ్బర్ ప్లాంట్ గ్రో చేసే టిప్స్ ఇంకా వాటి సొల్యూషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గార్డనర్.